నంబాల డెడ్ బాడీ విషయంలోనే కాదు, నంబాల అస్థికల విషయంలో కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పుడు సర్వత్రా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే యాక్చువల్గా వాస్తవానికి ఏపీ హైకోర్టు నంబాల డెడ్ బాడీని ఆయన బంధువులకు అప్పగించండి అన్నటువంటి ఆదేశాలైనా దాని ప్రకారం అనుసరించారనంటే కనుక లేదు. ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ పోలీసులు, మరోవైపు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నటువంటి ఇటు కేంద్రం కూడా అనేక అనుమానాలకు తావిచ్చేలాగా చాలా సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నంబాల డెడ్ బాడీని అప్పగించలేదు సరికదా, కనీసం అస్థికలు కూడా ఇవ్వలేదు. సో ఈ క్రమంలో నంబాల ఫ్యామిలీ మరొకసారి హైకోర్టుని ఆశ్రయించినటువంటి వైనం అయితే కనిపిస్తోంది. మరొక వైపు ఈ నెల 21న అబూజ్మాడ్ వేదికగా నంబాలతో పాటు మరొక 26 మంది మావోయిస్టుల్ని తుదముట్టించినటువంటి వైనం మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈ క్రమంలో గడిచిన 26వ తారీఖున నంబాలతో పాటు మిగతా మావోయిస్టుల మృతదేహాలన్నింటికి కూడా అంత్యక్రియలు చేసేసినటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో కూడా ఇచ్చినటువంటి సందర్భం అయితే లేదు. తమ కుటుంబీకులకి గుర్తింపుపై డిక్లరేషన్ కోరిన ఛత్తీస్గఢ్ పోలీసులు మిగిలిన మావోయిస్టుల అస్థికల అప్పగింతపైన సందిగ్ధత, చట్టపరమైన ఆధారాలు చూపలేదని పోలీసులు కిరికిరి. నారాయణపూర్లోని ఆదివాసీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు 21 నుంచి 26 వరకు మార్చురీ బయటే నంబాల మృతదేహాల దుర్గంధంతో ఆసుపత్రిలోని రోగులకు తీవ్ర ఇబ్బందులు. పోలీసుల తీరుపై ప్రజా సంఘాలు, మావోల్ ఫ్యామిలీ ఫైర్ అవుతున్నట్లుగా ఇప్పుడు మనకు తెలుస్తోంది. మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అస్థికల కోసం కుటుంబ సభ్యులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 21న జరిగిన ఎన్కౌంటర్లు నంబాల చనిపోగా ఆయన మృతదేహానికి పోలీసులే 26వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనతో పాటు మరికొందరి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే అస్థికలను కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో మరోసారి వివాదం చెలరేగినట్టుగా బస్తర్ జాతీయ మీడియా కథనాలు సైతం వచ్చాయి. ఈ నెల 21న నంబాలతో పాటు 28 మంది మావోయిస్టులు చనిపోగా అందులో 27 మంది మృతదేహాలకు నారాయణపూర్ ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 మృతదేహాలు సైతం ఉన్నాయి. వీరి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకువెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్రీజర్లతో కూడిన 3 అంబులెన్సులు సైతం 22వ తేదీ సాయంత్రం నారాయణపూర్కు చేరుకున్నాయి. మృతులతో తమకున్న రక్త సంబంధం నిరూపించుకునేందుకు చట్టపరమైన ఆధారాలు, కార్డ్, ఫ్యామిలీ ఫోటో, సర్పంచ్ ధృవీకరణ పత్రం ఇలా సమర్పించలేదనే కారణంతో ఈ నెల 26వ తేదీన సాయంత్రం పోలీసులే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నారాయణపూర్లోని ఆదివాసీ శ్మశాన వాటికలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 మావోయిస్టులతో పాటు మరో 3 ఛత్తీస్గఢ్ నక్సల్స్ మృతదేహాలకు అంత్యక్రియలు సైతం జరిపేశారు. అంత్యక్రియలు జరిగిన మర్నాడు నంబాల కేశవరావు సోదరుడు నంబాల రాంప్రసాద్ ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయించి తన సోదరుడి అస్థికలు ఇవ్వాలని కోరారు. కాగా తమ కుటుంబ సభ్యుడిని నిరూపించుకునేందుకు అవసరమైన చట్టపరమైన పనులు నిర్వర్తించడంలో విఫలమైనట్లుగా డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాలని అక్కడ పోలీసులు సూచించినట్లుగా సమాచారం. దీనికి నిరాకరించిన నంబాల సోదరుడు మరోసారి న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 8 మంది మృతదేహాలకు పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. అందులో మావోయిస్టు హుంగీ కుటుంబ సభ్యులు తమ ఆర్థిక సమస్యల రీత్యా పోలీసులే నిర్వహించాలని అభ్యర్థించారు. కానీ అంత్యక్రియలకు ముందు ఒక్కసారైనా హుంగీ మృతదేహాన్ని తమకు చూపలేదని వారు వాపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏళ్ల తరబడి ఇంటికి దూరమై విగత జీవులుగా మారిన తమ వారికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించాలనే లక్ష్యంతో ఫ్రీజర్ బాక్సులున్న అంబులెన్సులు తెచ్చుకున్నామని, కానీ ఉత్త చేతులతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చిందని తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 21న ఎన్కౌంటర్ జరిగితే 26వ తేదీ వరకు మృతదేహాలన్నీ ఆరుబయటే ఉన్నాయని, మార్చురీ నుంచి వచ్చే దుర్గంధంతో ఆసుపత్రి ప్రాంగణం సమీపంలోని టీ కొట్లు, ఇతర దుకాణాలను మూసివేశారని వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంత జరిగినా తమ వారి చివరి చూపు కోసం పరితపిస్తే ఛత్తీస్గఢ్ పోలీసులు సహకరించడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల విషయంలో కేవలం ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని మృతదేహాలు ఇచ్చారని, తెలుగు రాష్ట్రాల మావోయిస్టుల విషయంలోనే పేచీ పెట్టారని వారు వాపోతున్నారు. మరొక వైపు కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఛత్తీస్గఢ్ పోలీసులు దాన్ని ధిక్కరించడంపై కేశవరావు తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లీశ్వరరావు తరపున పౌర హక్కుల సంఘం మరోసారి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమితాబ్ జైన్, ఆ రాష్ట్ర డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తదితర అధికారులను ప్రతివాదులుగా చేర్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగిందని చెబుతున్న ఛత్తీస్గఢ్ పోలీసులు ఏ ప్రాంతంలో జరిగిందనేది చెప్పడం లేదు. అలాగే మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ఇటు ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేశవరావుకు రక్షణగా కనీసం 50 మంది సాయుధ మావోయిస్టులు కాపలా ఉంటారని, ఎన్కౌంటర్లో కేవలం 26 మందిని చూపించడం అనుమానాస్పదంగా ఉందని చెబుతున్నారు. పోలీసులు విడుదల చేసిన కేశవరావు ఫోటోను చూస్తే ఆయన గడ్డం చేసుకోవడం, తలపై జుట్టుకు రంగు వేసుకున్నట్లుగా కనిపించడం, తల కింద ఎర్రదస్తి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నంబాలపై విషప్రయోగం జరిగిందని ప్రజా సంఘాలు అనుమానిస్తున్నాయి. డెడ్ బాడీ అప్పగిస్తే రీపోస్ట్మార్టం కోసం కోర్టుకు వెళ్తారనే భయంతోనే మృతదేహం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేశారని, కనీసం అస్థికలు ఇస్తే ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అస్థికలు కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు అస్థికలు కూడా ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా చాలా ఆరోపణలు వెలువెత్తుతున్నటువంటి ఈ నేపథ్యాన మరి ఛత్తీస్గఢ్ పోలీసుల వైఖరి ఇంత దారుణంగా ఉందనంటే కనుక ఇప్పటికే వాళ్ళపై ఏపీ హైకోర్టు ధిక్కార్ కేసు నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ హైకోర్టు కూడా ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే మావోయిస్టులను జల్లెడ పట్టి వేటాడారో ఈ మావోయిస్టులు కావచ్చు, సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, ఖచ్చితంగా సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చూడాలి, మరి అస్థికలు కూడా ఇవ్వకుండా అంత దారుణంగా ఎలా ఉంటున్నారు, తెర వెనుక అసలు ఏం జరిగింది, నిజంగా ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వీళ్ళు వెళ్తే కనుక ఎటువంటి విషయాలు బయటపడతాయనేది వాళ్ళ భయంగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.